ఇప్పుడు మీరే చెప్పారు బడ్జెట్ 350 దాకా అయిందని చెప్పారు. ఇప్పుడు ఇంతమంది టాప్ కాస్టింగ్ని పెట్టుకోకుండా ఉంటే చిన్న చిన్న పాత్రల కోసం బడ్జెట్ కొంచెం తగ్గేదేమో. అవునండి. కానీ డైరెక్టర్గా ఒక ఆశ ఉంటుంది కదండి. అది కొద్దిగా ఈ ఆర్టిస్ట్ అంటే అంటే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే సార్, ఒక సీన్ ఉన్నప్పుడు మనం మీరు అన్నారు కదా సార్, ఒక సీన్ ఉంటే నార్మల్ వాళ్ళనే పెట్టుకోవచ్చు కదండి. ఆ ఒక్క సీన్ ఇంపాక్ట్ నార్మల్ వాళ్ళు ఉంటే ఆ స్క్రీన్కి అందదేమోనండి. అది రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్ ఉంటే అండి, మనకి వెల్ నోన్ ఆర్టిస్ట్ ఉంటే ఆ ఒక్క సీన్ కూడా పేలిపోతుందండి. అది లేకపోతే ఆ సీన్ రిజిస్టర్ కాదండి. అంటే అది పేలే సీన్ ఉంటే ఖచ్చితంగా అవునండి. కాకపోతే ఏమవుతుందంటే ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఉందండి. లేకపోతే ఆ క్యారెక్టర్ ఏదో ఇంపార్టెన్స్ లేకుండా ఇంత పెద్ద ఆర్టిస్ట్ పెట్టరు అని ఆడియన్స్ అనుకుంటారు కదా. అవునండి, అది ఉందండి. ఆ వెయిటింగ్ ఒక ఇబ్బంది అవుతుంది కదా లేనప్పుడు. యాక్చువల్గా ఒక సీన్ ఉంటుందండి, పెళ్లి చూపుల సీన్. హీరో గారు వెళ్తారు మాట అండి, అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నారండి. అమ్మాయికి పెళ్లి చేసేస్తుంటే కుస్తీ సాల్లో అప్పుడే తెలిసిందండి ఆయనకి. వెళ్తే సైకిల్ వేసుకుని వెళ్ళారు కదండి, అది అదే సీన్ అండి. అంటే అట్లాంటి రంగస్థలంలో కూడా ఉంది. అంటే ఇది ఎలా అంటే అండి, వచ్చిన తర్వాత అమ్మాయి పెళ్లి ఇష్టం లేదని నేను పెద్దనే చేసుకుంటాను మ్యారేజ్. పెళ్లి ఇష్టం పట్టమని కొట్టి తిట్టాడండి అమ్మాయిని. అంటే పేరులో సుభద్ర రాజు అని ఉంది, ఆడంగోడు అనుకుంటుందమ్మా నీ కూతురు అని కొట్టి పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే పెద్ది వచ్చేస్తాడండి. పెద్ది వచ్చేసి అప్పుడు పెద్దితో డిస్కషన్ ఉంటుంది మాట అండి. అంటే కులానికి తక్కువవాడు, ఆస్తికి తక్కువవాడు, హోదాకు తక్కువవాడు అంటే అని చూసి, అంటే అల్లుడు ఎంత తక్కువ అయితే నాకు సమాజంలో అంత ఎక్కువ మర్యాద. కానీ పోయి 22,342 మగ ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో పోయి ఓటకు లేనుడు ఎక్కడ దొరికాడే నీకు. అది మంచి సీన్ కదా, సూపర్ సీన్ అనేది ఎడిట్లో. అంటే సెకండ్ హాఫ్లో సినిమా అండి, పోయి ఎక్కడ దొరికాడే నీకు అమ్మ అంటే, ఒక రాజకీయ నాయకుడిగా నేను అల్లుడి కన్నా ఓటర్కి ఎక్కువ మర్యాద ఇస్తానంటే. సూపర్ సీన్ ఉంటుంది సార్ రావు రమేష్ గారిది. ఆ తర్వాత ఏమన్నా ఆడియన్స్ కోసం చూద్దామండి, అది పెడితే అదే సార్ యూట్యూబ్లో.